హరీష్ చర్చకు సిద్ధమా? తెలుసుకుందాంరా. మీ మేనిఫెస్టోలు మా స్కీమ్లపై తేల్చుకుందాం. హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్దకు రండి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిన్న సిద్దిపేటకు వచ్చి వెంకటేశ్వర్ల గుడి దగ్గరకు వచ్చిండు. కానీ ఆయన హరీష్ రావు విమర్శించి మాత్రం ఎలాంటి మాటలు అయితే మాట్లాడలేడు. కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్దకు గత 10 సంవత్సరాలు మీరు ఏం పాలించారు, 10 సంవత్సరాలు పాలించినప్పుడు మీ మేనిఫెస్టో ఏంది, మీ మేనిఫెస్టో తీసుకొని మేము వస్తాము. కేవలం మా 20 నెలలకు సంబంధించిన మేనిఫెస్టో మేము తీసుకొని అక్కడికి వస్తాం, చర్చకు వస్తావా అని మాత్రం ఈ మాట మాత్రం అడ్లూరి లక్ష్మణ్ అయితే అన్నాడు. దీనిపైన ఈరోజు ఎవరు మన కొప్పుల ఈశ్వర్ ఈయనేమంటుండంటే, కాంగ్రెస్ అన్ని అబద్ధాలు చెబుతోంది, అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు సిద్ధం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. అడ్లూరి లక్ష్మణ్ అయితే డైరెక్ట్ చెప్పిండు, మీరు చర్చకు రారి, మేము తీసుకొని వస్తాం. గత 10 సంవత్సరాలలో ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇచ్చిర్రు, హామీలకు సంబంధించిన మేనిఫెస్టో మేము కూడా తీసుకొస్తాం, మీరు కూడా తీసుకురారి అని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ చెప్పిండు. మరి హరీష్ రావు పోతాడా, కొప్పుల ఈశ్వర్ పోతాడా, కేటీఆర్ పోతాడా, కేసీఆర్ పోతాడా? వీళ్ళకి సంబంధించిన వీళ్ళు గతంలో ఏమి హామీలు ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏం అమలు చేస్తుంది, వాళ్ళు కూడా తీసుకొస్తామని అంటుర్రు. మరి పంచాయతీ అయితే రాను అక్కడితో ఆగట్లేదు, ఇంకా ముందడిగా పోతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక మాజీ మంత్రి హరీష్ రావు బాకీ కార్డుల పేరుతో చేస్తున్న ప్రచారంపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ రెండు సార్లు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని అంశాలపై తాము ఈ 20 నెలల్లో ప్రవేశపెట్టిన పథకాలపైన హైదరాబాద్లోని 123 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు సిద్ధమా అని హరీష్కు అడ్లూరి సవాల్ విసిరారు. శనివారం వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్యాబినెట్ మంత్రులను దండుపాలెమని సంబోధించడం సరికాదని, వెంకన్న సాక్షిగా తాము క్యాబినెట్ సమావేశంలో ప్రజా సంక్షేమాల చర్చించామని ఆయన తెలిపారు. అయితే నిన్న అడ్లూరి లక్ష్మణ్ సిద్దిపేటలో ఏం చెప్పిండంటే, కేవలం క్యాబినెట్లో మేము ప్రజల కోసము సంబంధించిన సంక్షేమాల కోసమే మాట్లాడినాము, ఎవరం కూడా మేము తన్నుకోలేము, ఆ ఇష్టానుసారంగా మేము ఎవరం పంచాయతీ పెట్టుకోలేమైతే అడ్లూరి లక్ష్మణ్ అయితే చెప్పిండు. గత క్యాబినెట్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినాయి? కేవలం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించు, కేసీఆర్ చెప్పిందే వేదముడు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, ఎవరికి ఏ శాఖలు ఇచ్చారు, ఆ శాఖలకు సంబంధించిన ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు ఏం జరుగుతాయి, ఆ ఇబ్బందులకు సంబంధించిన సమస్యలపైన క్యాబినెట్లో చర్చిస్తారు, ప్రతి మంత్రి చర్చిస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది కాబట్టి, స్వేచ్ఛ రాజకీయం ఉంది కాబట్టి ప్రతి మంత్రి మాట్లాడతారు. అట్లా మాట్లాడుతారు కాబట్టే కదా ఏ శాఖకి ఏం కావాలనేది పనులు జరుగుతున్నాయి. హరీష్ రావును నిన్న కూడా అడ్లూరి లక్ష్మణ్ ఏమనలేడు. కేవలం అక్కడ జరిగింది మీరు దండుపాలెం అనడు, అది సరికాదు, మేము చర్చకు వస్తాము, ఈ 20 నెలల్లో మాకు సంబంధించిన స్కీమ్లను తీసుకొని మేము అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తాము, మీరు కూడా 10 సంవత్సరాలకు సంబంధించిన మేనిఫెస్టో, మీ మేనిఫెస్టో మీరు 10 ఏళ్ళ ఏదైతే రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఉందో 5 ఏళ్ళు ఆ మేనిఫెస్టో కూడా తీసుకొస్తాం, మేము అమలు చేస్తున్న పనులు మీరేమేమి పెండింగ్లో పెట్టిన పనులపైన కూడా చర్చిద్దామని చెప్పి అయితే అడ్లూరి లక్ష్మణ్ అన్నాడు. దీనికి కౌంటర్గా ఈయన చెప్తుండు కొప్పుల ఈశ్వర్. ఈయన ఏం చెప్తున్నంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తుంది మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన సవాల్ను స్వీకరిస్తున్నానని 27న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సత్యాలను ప్రజల ముందు ఉంచుతామని ఆయన ప్రకటించారు. సిద్దిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం కొప్పుల మాట్లాడుతూ మంత్రివర్గం 6 గ్రూపులుగా విడిపోయిందన్నారు. కాంట్రాక్టుల కమిషన్ల కోసం మంత్రి పదవులు కొట్లాడుతున్నారు, ఇది రహస్యం కాదు, ముఖ్యమంత్రి స్వయంగా మంత్రి ఇంటికి గన్మెన్ను పంపి సంఘటన నిజమే, రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది ఈ ప్రభుత్వమే, ఐఏఎస్ అధికారులు మంత్రులు అహంకారాన్ని భరించలేక లీవులు వేస్తున్నారు. అయ్యా ఎవరు లీవులు తీసుకుంటున్నారు ఏంది మరిగా? గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్న అన్నంలో బల్లులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 23 నెలల పాలనలో యూరియా లేక రైతులు కష్టాల్లో కూరుకుపోయారు. 8 నెలలుగా గురుకుల సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు అని కొప్పుల
దుయ్యబట్టారు. అయితే కొప్పుల ఈశ్వర్ అంటుంది ఏంటంటే అన్నంలో బల్లులు వస్తున్నాయా అంటుర్రు. అన్నంలో బల్లులు ఏడబడుతున్నాయో తెలియదు, కానీ అన్నంలో అయితే కొన్ని ప్లేస్లలో ఇబ్బంది జరిగింది. అది కూడా అంతకుముందు ఒక 6 నెలల కిందటనైతే కొన్ని ప్రదేశాలలో కొన్ని గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయింది, ఇదైంది అని జరిగింది. మరి మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది కదా, మరి అప్పుడు ఏం చేసిర్రు మీరు? అప్పుడు మీరు ఎవరు ఎందుకు మాట్లాడలేరు? ఏ మంత్రి ఎందుకు మాట్లాడలేరు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో హాస్టళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు, కనీసం బెడ్షీట్లు లేకుండా కూడా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మరి మాట్లాడలేరు. ఉద్యోగాలకు వేతనాలు సరిగా వస్తలేవు అంటారు. ఏ ఉద్యోగాలకు వేతనాలు వస్తలేవు? వస్తున్నాయి కదా ఫస్ట్ వరకు, ఎవరికి వస్తలేవు? ఎవరికో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగాలకు లేట్ వస్తున్నాయి కావచ్చు, కానీ మిగతా వాళ్ళకైతే అందరికి వస్తున్నాయి కదా. అసలు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీ బీఆర్ఎస్ పార్టీ కదా. సరే, ఈయన చెప్తున్న మాట ఏంటంటే 27న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తారట కొప్పుల ఈశ్వర్ గారు చెప్తున్నారు. అడ్లూరు లక్ష్మణ్ గారు ఈయన చెప్తున్నాడు కదా, మీరు కూడా సిద్ధంగా ఉన్నారు, మీ పార్టీ నాయకులు కూడా 27 డేట్ నాడు అంబేద్కర్ విగ్రహం వద్ద గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమాలు, ఇప్పుడు చేస్తున్నటువంటి సంక్షేమాలు తీసుకొచ్చి చర్చ పెట్టి ప్రజల ముందట మీరు చెప్పుర్రి. అప్పుడు ఎవరు లంగ పనులు చేసిర్రు, ఎవరు దొంగ పనులు చేసిర్రు బయటపడుతుంది.